ఈ కృతజ్ఞత ప్రార్థన కొడుకుకి చేరివచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను అందరికి వందనాలు. ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న సుధారాణి అక్క గారి కుటుంబంలో ఈ సంవత్సరం అంతా గడిచిన దినాలన్నీ ఎన్నో మేళ్ళు ప్రభు చేశారు. దేవుడు చేసిన మేలు కొరకే అందరూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడిక ద్వారా ఇంకా అధికమైన మేళ్లు చేయబోతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యములో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనము ఆరాధించుచున్న దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. మనం ఆరాధించుచున్న దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు. గత దినాల్లో మీరు దేవుని యొద్ద అనేక కార్యాల కొరకై మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు. ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి మీ కార్యాలన్నీ సఫలపరుస్తూ ఆరోగ్య విషయంలో, అవసరతుల అక్కర్లు విషయంలో, ఇంటి విషయంలో, పిల్లల విషయాల్లో, ఇలా ప్రతి విషయంలో మనం ప్రభు దగ్గర ఏదైతే అడిగి ప్రార్థన చేశామో వాటన్నిటినీ ప్రభు మీ కుటుంబాల్లో ఏదైనా వరకు సఫలం చేస్తూ వచ్చారు. ఇది మొదలుకొని ఇంకా అధికమైన కార్యాలు నా దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల చేయుదురుగాక. మనం ఆరాధించుచున్న దేవుడు మనం ఏదైతే అడుగుతామో అడిగిన దానికంటే అత్యధికంగా చేసేవాడు. కనుకనే సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి క్రీస్తు ద్వారా ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. క్రీస్తు ద్వారా మేలులు పొందుకుంటూ ఉన్నారు. ఉద్యోగం లేకపోయినా, వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ప్రతి ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ క్రీస్తు అడుగుజాడలో నడిపించబడుతున్న తన ప్రజలకు ప్రభు అనుగ్రహించేవాడు. మనము ఓ చిన్న కార్యాన్ని ప్రభు దగ్గర అడుగుతాం, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు అడిగిన దానికంటే అత్యధికంగా చేసేవాడు. సాధారణముగా లోక సంబంధమైన మనుషుల దగ్గరికి వెళ్ళి కొన్ని కార్యాల కొరకు అడుగుతాం, ఏదైనా సహాయం కావాలి అని. అలాంటి పరిస్థితుల్లో మనుషులు స్వార్థ ప్రియులుగా ఉండి మీకు మేలు చేస్తాము, మాకు ఓట్లు వేయండి అంటారు. అంటారా లేదా? అంటారు. ఓట్లు వేయండి, వేస్తామని, మీకు మేలు చేస్తామంటారు. వేయకపోతే మేలులు చేయరు. కనుకనే ఆయా సందర్భాల్లో కొన్ని ఎలక్షన్స్ వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఉంటారు ముసలోళ్ళు. అనవసరంగా ఆయనకు ఓట్లు వేసాం, మాకు పింఛన్ రాలేదు, అది ఇది అని ముసలోళ్ళు కామెంట్ చేస్తూ. మేలు పొందినప్పుడు సంతోషపడతాం, మేలులు పొందనప్పుడు బాధపడుతూ ఉంటాం. ఇలా మనుషుల దగ్గర అడిగే పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. కానీ మనుషుల దగ్గర అడిగినప్పుడు మనుషులు స్వార్థప్రియులు కాబట్టి ప్రతిఫలాపేక్ష కలిగిన వాళ్ళై మీకు మేలు చేస్తాము అని అంటారు, కానీ ప్రతిఫలాపేక్షతో ఆలోచనతో ఉంటారు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు అలా ప్రతిఫలాపేక్ష కోరే దేవుడు కాదు. లేకపోతే మీరు నా దగ్గరికి మీరు 7 వారాలు రండి, 20 వారాలు రండి, తర్వాత మేలు చేస్తాను అని వాయిదాలు వేసి మేలు చేస్తానని చెప్పే దేవుడు కాదు. రైట్ టైం ఎట్ ఎ నౌ, ఉన్న పాటున ఒక సరైన సమయంలో ప్రభు మన జీవితాల్లో మేలు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు ఏ విధంగా దేవుని ప్రజలైన మనం ఉండగలిగితే
ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలు చేస్తారో బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి మీతో మాట్లాడుతాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరచి ఆశీర్వదించి అభివృద్ధి చేయుదురుగాక. అడుగు వాటి కంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఒకసారి నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. కొన్ని విషయాలు ముందుగా చెప్తాను. ఒకసారి ఒక శిష్యుడు సేవకుని దగ్గరికి వచ్చి, ఎలీషా దగ్గరకు వచ్చి, ఒక విధవరాలు సేవకుడైన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నా భర్త నీ దగ్గర ఎంతో సేవ చేసి పరిచర్య చేస్తూ చాలా రోజుల వరకు నమ్మకంగా యథార్థంగా ఉండి నీ వద్ద పరిచర్య చేస్తూ వచ్చాడు. కానీ ఆయన చనిపోయాడు కదా. చనిపోయాడే కానీ అప్పులు చేసి చనిపోయాడు. భక్తి కలిగిన వాడు, పరిచర్య చేస్తూ ఉన్నవాడు, కానీ అప్పులు చేసి చనిపోయాడు. మరి ఇప్పుడు అప్పులు తీర్చుకోవటానికి నేను ఒక ఆడ మనిషిగా ఏమి చేయలేని పరిస్థితి. పిల్లలు 2 ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళిపోయి పనులు చేసుకొని వాళ్ళ ద్వారా అప్పు తీర్చుకుంటాము అని అప్పులు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు. మరి ఎలీషా సేవకుడుగా ఆయన ఏం చేయగలడు? భక్తిపరుడే భర్త, కానీ దేవుని సన్నిధికి వస్తూ భక్తిగా జీవిస్తూ అన్ని విషయాల్లో ఆధ్యాత్మిక జీవితంలో మేలు పొందినవాడే, కానీ భౌతికంగా అప్పులు చేశాడు. మరి అప్పులు వాళ్ళు తీర్చకపోతే ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఇవ్వకపోగా 2 కుమారులను తీసుకు వెళ్ళిపోతున్నారు. వెంటనే ఆమె వచ్చి బ్రతిమలాడి ఒక మనవి, నా 2 పిల్లలను తీసుకెళ్తే నా పరిస్థితి ఏంటి? ఆమె యొక్క బాధని అర్థం చేసుకున్న ఎలీషా ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయాలని కోరుకున్నవాడై ఎలీషా ఒక మాట అడుగుతాడమ్మా, నీ ఇంట ఏమి ఉన్నది? నీ ఇంట్లో ఏముంది? ఆమె అంటూ ఉంది, నా ఇంట్లో బుడ్డిలో కొద్దిగా నూనె తప్ప మరేమీ కూడా లేదు. సరే, ఆ నూనెని తీసుకొని రా అని చెప్పాడు. ఆ నూనెని తీసుకొచ్చింది. ఆ తర్వాత వాళ్ళ 2 కుమారులని ఇదిగో ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళలో పంపించి, వాళ్ళ ఇళ్ళలో పాత్రలు ఎన్నైతే ఉంటాయో వాటన్నిటినీ ఎరవుకు తీసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళ 2 కుమారులు వెళ్ళిపోయి ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళల్లో పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఒక మిరాకిల్, ఒక అద్భుతమైన కార్యం ఆ కుటుంబంలో జరుగుతుంది. ఏంటంటే, ఆ నూనె ప్రార్థన చేసి పోయగా ప్రేమిన వర్లరా, పాత్రలన్నిటిలో కూడా నూనె పొంగి పొర్లి పారెను. హల్లెలూయా. ఒక అద్భుతమైన క్రియ. సేవకుడైన ఎలీషా ప్రార్థించినప్పుడు ఆ నూనె ప్రార్థన చేసి ఆ పాత్రలన్నిటిలో పోయగా కొద్దిగా ఉన్న నూనె పొంగి పొర్లి పారేటట్లుగా ఒక అద్భుతమైన క్రియ జరిగింది. అప్పుడు ఎలీషా ఆమెతో చెబుతున్న మాటలు ఒకసారి చదవండి. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. గమనించండి, నేను చెప్పే సబ్జెక్ట్ అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేస్తాడు. ఆమె ఎవరో లోక సంబంధమైన స్త్రీ కాదు. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. తన భర్త కూడా భక్తిపరుడు, దైవభక్తి కలిగిన వాడు. కానీ అప్పులు, భక్తిపరుడైనంత మాత్రాన అప్పులు, రోగాలు, సమస్యలు ఉండవని చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు అనుకుంటారు, ప్రభువుని నమ్ముకున్నాము అన్నీ అనుకూలంగా ఉండాలి అని. అనుకూలంగా ఉండటానికంటే సమస్యలే కూడా ఉంటాయి, సమస్యలే ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రియమైన వర్లరా, ఆమె భయపడలేదు, అధైర్యం చెందలేదు. దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములు అంటుకట్టబడి ఉన్నప్పుడు నా దేవుడు నా పట్ల, నా పిల్లల పట్ల మేలే చేస్తాడు అనే అచంచలమైనటువంటి విశ్వాసం ఆమెలో ఉన్నది. కాబట్టే భర్త అప్పులు చేసి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభువుని విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. సేవకులను విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. తన భర్త కూడా భక్తి కలిగిన వాడు కాబట్టి అప్పులు ఉన్నా
దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు, మేలులు చేస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తుంది. ఆమె కోరుకున్నట్లుగానే ఆ అద్భుతమైన క్రియ ద్వారా ఆమె ఆ నూనె తీసుకొని వెళ్ళి అమ్మింది, అప్పులు తీర్చుకున్నది. మిగిలిన డబ్బుతో ఆమె పిల్లలు చాలా రోజులు పోషింపబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు అందరి పట్ల చేస్తాడా అంటే అందరి పట్ల చేయడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యములు మీరు గమనించినట్లయితే పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నారు, మునుపు మీరు దేవునికి దూరస్తులను, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇది ముఖ్యమైన కారణం. దేవుడు అందరి పట్ల మేలు చేస్తాడంటే అందరి పట్ల చేయడండి. ఎవరు భక్తిపరులై ఉంటారో, ఎవరు నీతిగలవారై ఉంటారో, ప్రభు మీద విశ్వాసం ఉంచి సంఘ సహవాసములో, దేవుని సేవకుల యొక్క సహవాసములో భక్తిని నీతిని కాపాడుకుంటూ దేవుని అడుగుజాడల్లో నడిపించబడుతున్న వాళ్ళ జీవితాల్లోనే ఇట్టి కార్యాలు జరుగుతాయి. అందుకే పౌలు గారు తెలియజేస్తున్నారు, మునుపు మీరు దేవునికి దూరస్తులు, ఇప్పుడైతే క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు. దేవునికి దూరస్తులై ఉండి క్రీస్తును నమ్మక భక్తిగల మార్గములో నడవక నాకు అన్ని ఆశీర్వాదాలు, మేలులు, అప్పులు తీరాలి అంటే పొరపాటున మేలు జరగవండి. ఈరోజున మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే బై రిపెంటెన్స్, మీరు ప్రభువును విశ్వసించిన ఆ విశ్వాసాన్ని బట్టి, మీరు పొందిన రక్షణను బట్టి మునుపు మీరు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని సంపాదించుకొని తన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నట చేత, సంఘ సహవాసములో, సేవకుల యొక్క సహవాసములో అంటుకట్టబడి ఉండుట చేతనే సమస్త అవసరతలు మీరు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ప్రభు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. బై రిపెంటెన్స్, మీరు రక్షించబడ్డ అనుభవాన్ని బట్టి మేలులు కలుగుతూ ఉన్నాయి. అందరూ ఇలాంటి మేలు పొందలేరండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యములో కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట రాయబడింది. మీరు చూడండి, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని యాకోబు వారి సంతతి గురించి దేవుడు తెలియచేస్తున్న మాట. ఈ మాటను బట్టి మీతో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీకేమీ తక్కువ కాకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు పోషించుదురుగాక. మీరు విశ్వసించండి, నమ్మండి, మీరు అడిగిన దానికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు రాబోయే సంవత్సరాల్లో జరిగించుదురుగాక. మీకేమీ తక్కువ కాదు. యాకోబుతో వారి సంతతి వాళ్ళు పొందబోతున్న మేళ్ల గురించి 40 సంవత్సరాలు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. బై రిపెంటెన్స్, రక్షణ దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభువుని విశ్వసించడం ద్వారా, రక్షించబడటం ద్వారా ఇటు ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ఏది తక్కువ కాకుండా కుటుంబాల్లో సమృద్ధి అనుభవించే ఈ ఆశీర్వాదాలు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు భూ సంబంధంగాను పర సంబంధంగాను 2 విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలు క్రీస్తులో ఉన్న దేవుని ప్రజలు మాత్రమే అనుభవించగలరు, అందరూ అనుభవించలేరు. అందుకే యాకోబు కూడా ఒక మాట అంటాడు. ఆదికాండం 48వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. 48వ అధ్యాయం 15వ వాక్యములో యాకోబు యోసేపును దీవించి ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. చూడండి ప్రేమిని వర్లరా, యాకోబు ఒక మాట చెప్తూ అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని యాకోబు తెలియచేస్తున్న మాట. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత
ఈ మాట చెప్తూ ఉన్నాడు, నేను పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు నన్ను పోషించిన ఆ దేవుడు. ప్రేమిని వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు ఎవరు పోషించారు? ఎవరు పోషించారండి? మా అమ్మ నాన్న అంటారా? ఒకవైపు అన్నా ప్రయాసపడి వాని వలన కాదు, పొందగోరే వాని వలన కాదు, కరుణించు దేవుని వలననే అగును అని రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు. కనికరము ద్వారానే, దేవుని వద్ద వచ్చేటువంటి కనికరము ద్వారానే దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు. కానీ మన స్వంత జ్ఞానం చేత, తెలివి తేటల చేత, మనకున్న అండబలము కండబలము చేత కానే కాదు. ఇంకా లోతుగా చెప్పాలి అంటే మనకు ఆరోగ్యం ఉంటే కదా పని చేసుకోగలం. ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. మనం కష్టపడి పని చేయాలన్నా మనకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం యేసయ్య దేవుడిస్తేనే మనం ఆరోగ్యంగా పని చేసుకోగలం. అందుకే పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు నన్ను పోషించిన ఆ దేవుడు అని యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఆయన చెబుతున్న మాటలండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు మనల్ని కూడా, మనల్ని అందరినీ పోషించాడు. యెసన్ గారు చెప్పేవారు, పుట్టినది మొదలుకొని ఈ చచ్చేంత వరకు మనిషి ఎన్ని బస్తాల బియ్యం తింటారు. ఒక నెల రేషన్ బియ్యం ఆలోచించండి, తెచ్చుకుంటాం. సరే, రెండో నెల, పుట్టినది మొదలుకొని మనిషి చచ్చేంత వరకు ఎన్ని లారీలు బస్తాల బియ్యం తింటారా? లెక్కేస్తే మైండిపోయింది. గిన్నిస్ బుక్లో వేసుకోవచ్చు ఒక్కొక్కడు. కానీ పోషింపబడడం అనేది దేవుని ద్వారా ఈ రోజున మనము మన సంతతి, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వర్లరా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. పోషింపబడడం, అవసరతలు అక్కర్లు తీర్చబడడం, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిపింపబడటం ద్వారానే, మన బ్రతుకుగా మార్చబడటం ద్వారానే, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాతే ఇటు ఆశీర్వాదాలు యాకోబు అనుభవించారు. ఆయన మాత్రమే కాదు, వారి సంతతిని కూడా దేవుడు పోషించి నడిపిస్తూ వచ్చారు. ఈ మాటను బట్టి మిమ్మల్ని బట్టి మీ సంతతిని సదాకాలం నా దేవుడు ఆహార విషయంలో పోషించి సంరక్షించుదురుగాక. ఎంతోమంది, ఎన్నో దేశాల్లో మీరు గమనించినట్లయితే ప్రజెంట్ యుద్ధాల చేత, యుద్ధాల చేత కొన్ని ప్రాంతాల్లో ఆహారం లేదు, మట్టినే రొట్టెలుగా చేసుకొని తింటూ ఉన్నారు. యుద్ధాల చేత చిన్నపిల్లలు కూడా ఆ పాత్రలు తీసుకొని మాకు పెట్టండి, భోజనం పెట్టండి అని వాళ్ళు అడుక్కు తినే పరిస్థితులు ఈ రోజుల్లో పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని రాబోయే సంవత్సరాల్లో, రాబోయే దినాల్లో ఇంకా అధికంగా పోషించి ఆశీర్వదించుదురుగాక. ఆనాడు విధవరాలు కుటుంబాన్ని ఎలీషా సేవకుల యొక్క సహవాసంలో ఉన్నప్పుడు భక్తిపరుడై ఉండి అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు ఆ కుటుంబాన్ని అడిగిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యంలో సొలొమోన్ ఓసారి ఆయన పడుకొని ఉన్నప్పుడు కల వచ్చింది. ఆ కలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సొలొమోన్, నీకేం కావాలి కోరుకో అని. వెంటనే సొలొమోన్ లేచి, ప్రభువా, నేను చిన్న వయసులో రాజుగా అభిషేకించబడ్డాను నా తండ్రి తర్వాత, కాబట్టి ప్రజలను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం కావాలి అన్నాడు. ఏం అడిగాడండి? జ్ఞానం అడిగాడు. మనమైతే, అయ్యా రేపల్లెలో ఒక 10 సెంట్లు స్థలం అన్న ఇవ్వయ్యా. భౌతికంగా మనం ఆశించే ఆశీర్వాదాలు చూడండి, డబ్బు, వెండి, బంగారు. అయ్యా ఒక 2 సెంట్లు స్థలం అంటే బాగుంటుంది, టౌన్లో డబ్బు ఉంటే బాగుంటుంది, వెండి, బంగారు, ఇవి ఆశపడతాం. కానీ ప్రియమైన వర్లరా, భౌతికమైన ఆశీర్వాదాలు సొలొమోను కోరుకోలేదు, కానీ విజ్డమ్, జ్ఞానాన్ని అడుగుచున్నాడు. ప్రభువా, నేను చిన్న వయసులో రాజుగా అభిషేకించబడ్డాను, నాకు జ్ఞానం కావాలి. ఆ సంగతి ప్రభు మెచ్చుకున్నాడండి. జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అంటే దేవుని యొద్ద నుండి వచ్చే ఆలోచనలన్నీ సొలొమోను పొందుకొని ప్రజలకు న్యాయ విచారణ చేయాలి. జ్ఞానాన్ని పొందుకొని న్యాయ విచారణ చేయాలి. దేవుడిచ్చే ఆ నడిపింపు, ఆ జ్ఞానం ఎలా సొలొమోనులో పనిచేసిందంటే, ఓసారి 2 స్త్రీలు వచ్చారు. అయ్యా సొలొమోను గారు, మాకు న్యాయం విచారణ చేయండి, ఏంటి మీ గొడవ అంటే, వాళ్ళిద్దరు స్త్రీలు పిల్లల్ని కన్నారు. రాత్రి పడుకునేటప్పుడు ఒక స్త్రీ పడుకున్న ఆ పిల్లవాడి మీద డొల్లడంతో వాడు ఊపిరాడక చచ్చిపోయాడు.
ఆ చనిపోయిన బాబుని తీసుకొచ్చి ఈమె ప్రక్కనున్న ఆ బాబును అక్కడ ఉంచి బ్రతికి ఉన్న బాబుని తీసుకెళ్ళి ఆమె ప్రక్కన పడుకోబెట్టుకున్నది. ఉదయాన్నే లేచి చూస్తే ఈమె బాబు చనిపోయాడు. ఈమె లేచి, ఈ బాబు నా బాబు కాదు, నీ కుమారుడే తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంది. లేదు లేదు, చనిపోయిన కుమారుడే నీ కుమారుడు అని చెప్పి ఆమె గొడవ వేసుకున్నది. ఇద్దరికి పంచాయతీ తీర్చాలి. ఇప్పుడు ఏం అర్థం కాని పరిస్థితుల్లో సొలొమోను దగ్గరకు వచ్చి న్యాయ విచారణ జరిపించమంటూ ఉన్నాను. సొలొమోను చూడండి, దైవ జ్ఞానంతో దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ఒకే మాట అన్నాడు, ఇదిగో ఆ చనిపోయిన ఆ బ్రతికి ఉన్న బాబుని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. సైనికునికి ఆజ్ఞాపించాడు, ఇదిగో కత్తి తీసుకొనిరా. ఈ బ్రతికి ఉన్న బాబుని 2 ముక్కలు చేసి ఆమెకు ఒక ముక్క ఈమెకు ఒక ముక్క ఇచ్చేసి అన్నాడు. చూడండి, నిజమైన తల్లి ఎవరైనా తమ పిల్లల్ని చంపుకుంటారా అంటే చంపుకోరు. కాబట్టి నిజమైన తల్లి వచ్చి, అయ్యా సొలొమోను గారు, రాజుగారు, ఆ బాబు ఆమెకే ఇచ్చేసేయండి, నా కుమారుడు అని అంటుంది కదా, ఆమెకే ఇచ్చేసేయండి అని ఆమె బ్రతిమలాడుతూ ఉంటే సొలొమోను వెనువెంటనే కనుగొన్నాడు, ఇదిగో ఎవరు తమ పిల్లల్ని చంపుకోవటానికి ఇష్టపడరు కదా, కాబట్టి నిజమైన తల్లి ఈమెకే ఇచ్చేసేయండి అని అప్పగించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ జ్ఞానం చేత, దేవుని యొక్క ఆలోచన చేత సొలొమోను అట్టి కార్యాలు చేసినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి సొలొమోను నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు వాక్యం కూడా అదే అంటుంది, ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న యెడల మీరు అడగండి, నేను జ్ఞానం ఇస్తాను. కొందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నారు, బట్ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చెక్కబెట్టుకోవాలి. కొన్ని కుటుంబాల్లో చూస్తే పిల్లల యొక్క మెంటాలిటీ కూడా తల్లిదండ్రులకు తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. కొన్నిసార్లు అంటారు, పిల్లల యొక్క పరిస్థితులు, వాళ్ళ మెంటాలిటీ మాకే అర్థం కావట్లేదన్నా, పిచ్చెక్కిపోతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అనకూడదండి. మీ పిల్లల యొక్క మనస్తత్వాలన్నీ కూడా మీరు బాగుగా పసిగట్టిన వారై ఉందురుగాక. వాళ్ళ యొక్క చర్యలన్నీ మీరు తెలుసుకున్న వాళ్ళై వాళ్ళని పోషించి సంరక్షించే అనుభవంలో మీరు ఉండాలి. ఎవరికైనా జ్ఞానం కొదవై ఉన్న యెడల మీరు అడగండి, జ్ఞానం అనుగ్రహింపబడును. అందుకే జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటూ ఉంది. కుటుంబాలు కట్టబడాలన్నా పాడైపోవాలన్నా తల్లులారా మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పట్లేదు, పురుషులు దేవుంది నెమ్మది కూర్చున్నారు. నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తాను. ప్రియమైన వారలారా, సొలొమోను అడిగాడు, కానీ అడిగిన దానికంటే ఇప్పుడు ఆ వాక్యాన్ని చదవండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇచ్చుచూ ఉన్నాను. అందువలన చూడండి, నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను పుట్టబోడు. అంతే. చూడండి, అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలు సొలొమోను జీవితంలో కూడా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అడిగిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేశాడు. మరి మన జీవితాలలో కూడా ఇట్టి కార్యాలు చేయాలి అంటే యాకోబు తన పత్రికలో రాస్తారు, 4వ అధ్యాయం 3వ వాక్యములో, కొందరు అడుగుచూ ఉన్నారు, దురుద్దేశములతో అడుగుట చేత వారికేమీ దొరకట్లేదు. అడుగుచూ ఉన్నారు, గుడిసెలో కూర్చొని అయ్యా ఫ్లైట్ ఎక్కాలి, లేకపోతే పెద్ద బంగ్లా కట్టుకోవాలి, అది చేయాలి, ఇచ్చేయాలి అన్నట్టు అనుకుంటే ఎట్లా? ప్రేమిన వారలారా, ఇంకా అడుగుతారు. ఎవరైనా శత్రువులు ఉన్నారు, నాకు ప్రభా వాడు నాశనం అయిపోవాలి అంటే ఎలా కుదురుద్దండి? శత్రువులు ఉన్నప్పుడు దురుద్దేశములతో మీరు అడుగుతున్నారు కాబట్టి మీకేది దొరకటలేదు. అడిగే అవసరతలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఉండాలండి. ఎందుకంటే పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు మనకి ఏది అవసరమో ఆయా సమయాలలో నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేదురుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యములు, ఒకటి దురుద్దేశంతో అడగకూడదు. మనం అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయటానికి మీకేమి అవసరమో ఆ మాటలు మీరు చూడండి. మీకేమీ దొరకట్లేదు అంటాడు. 5వ అధ్యాయం 14వ వాక్యంలో, దైవ చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా కూడా అవి మీకు అనుగ్రహింపబడునుగాక. సొలొమోను అడిగాడు, జ్ఞానం కావాలి. జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత, ప్రభావాన్ని కూడా ఇచ్చాడు. మరి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము, అంత గొప్ప పాండిత్యము, ఆశీర్వాదాలు దేవుని ప్రజలను మనం పొందాలంటే అడిగేటప్పుడు దురుద్దేశంతో అడగకూడదు.
రెండవది, దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు ఏదేది అవసరమో మీకు తెలియదా? తెలుసు. ఏ సమయంలో ఏం కావాలి. వాళ్ళు దురుద్దేశంతో అడిగి తీసుకుంటే ప్రమాదం. ఆ మధ్య ఒక అబ్బాయి నాకు బైక్ కావాలి అన్నాడు. సరే కొనిపెట్టారా, యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది. ఏ అవసరతలు కావాలో ఆయా సమయాల్లోనే ప్రభు అనుగ్రహిస్తారు. కాబట్టి పిల్లల జీవితాల్లో కూడా వాళ్ళకి ఏది అవసరమో మీరు వాళ్ళని గుర్తుపట్టి ఆయా సమయాల్లో వాళ్ళ అక్కర్లు మీరు తీర్చగలగాలి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ప్రభు వాటిని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రేమిని వాళ్ళారా, సొలొమోను అడిగాను, కానీ అడిగిన దానికంటే అత్యధికంగా సొలొమోను పొందినటువంటి జ్ఞానం, పాండిత్యం ఇక వేరే ఎవరు పొందబోరు అంతటి జ్ఞానం కలిగిన వాడు. కనుకనే ఆ సామెతల గ్రంథం మొత్తం రాశాడు, జ్ఞానంతో కూడినటువంటి మాటలు. ఇంకొక మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యములో హన్నా గురించి మనం చదువుతూ ఉన్నాం. హన్నా, ఆమె కూడా సంతానం లేని పరిస్థితుల్లో బాధపడుతుంది. ఏట దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ఆ రోజుల్లో యెరూషలేముకు వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. అంతవరకు మామూలుగా ప్రార్థన చేస్తుంది. కానీ ఆనాడు ఆమె దుఃఖం ఎక్కువైపోయింది. భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు, ఆమెకు పిల్లలు కలిగారు, ఈమెకు పిల్లలు లేరు. ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది. దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డను దయచేస్తే పుట్టినటువంటి బాబును తీసుకొచ్చి నీకు నాజరుగా అప్పగిస్తాను. ఓ మొక్కుబడితో కూడిన ప్రార్థన. కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఇక అలసిపోయి అలాగే కూర్చొని ఉంటే అక్కడున్న ఫాదర్ గారు వచ్చి, అమ్మా నీ మత్తు దిగలేదా అన్నాడు. వెంటనే ఆమె, అయ్యా నేను మత్తుతో లేను, నా పరిస్థితి ఇలా ఉంది, నేను సంతానం లేక బాధపడుతున్నాను అన్నప్పుడు ఆమె పరిస్థితి ఎరిగి సేవకుడిగా చెప్తున్నాడు, వచ్చే సంవత్సరమున నీకు సంతానము అనుగ్రహింపబడును గాక. సేవకుని యొక్క మాటను రూఢిపరిచిన దేవుడు మరుసటి సంవత్సరంలోనే ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. పాలు విడిచిన తర్వాత సమూయేలుని తీసుకొచ్చి దేవుని మందిరంలో నాజరుగా అప్పగించేసింది. చూడండి, ఆమె అడిగినది ఒక్క బాబు కుమారుని ఇస్తే నీకు నాజరుగా అప్పగిస్తానని. మరలా ఆమెకు ఎంతమంది పిల్లలు పుట్టారు చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి, చూడండి, 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. మరలా 5 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అడిగిన దానికంటే అత్యధికంగా ప్రభు ఇచ్చాడు. ఒక్క కుమారుని ఇవ్వయ్యా, ఒక్క కుమారుని నీకు నాజరుగా ఇచ్చేస్తాను. అందుకే ప్రథమ ఫలముగా కుమారుని ఆమె అప్పగించేసింది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వాక్యములో కూడా మీరు గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వాక్యం, నీ ప్రతిష్టార్పణలు అన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. చూడండి, మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా చూడండి, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. అందుకే మీకు పిల్లలు ఉన్నారా, ఒకళ్ళని సేవకి ఇస్తాను. మీరు వంట చేస్తూ ఉన్నారా, పిడికిడి బియ్యం ప్రభుకి ఇస్తాను. ఇలా ప్రథమ ఫలము అనేది పిల్లల జీవితాల్లో ప్రతి విషయములో ఓ ప్రథమ ఫలం. హన్నా కూడా అలాగే చేసింది. ప్రభువా, పుట్టిన మొట్టమొదటి కుమారుడు నీవు నాకు కుమారుని ఇస్తే నీ సేవకు నేను అంకితం చేస్తాను. ఒక్కసారి ఆలోచించండి, ప్రథమ ఫలం దేవునికి ఇస్తుంది. ఆమె నాజరుగా తన సేవకి అంకితం చేస్తుంది. పిల్లల్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ మధ్య ఒక ఆమె అలాగే ప్రార్థన చేసుకున్నదట, అయ్యా నాకు బాబు పుడితే నీ సేవకి ఇస్తాను అని. బాబు పుట్టాడట. పుట్టిన తర్వాత, అయ్యా వీడు కాదు కానీ ఇంకొకడు పుడితే వాని సేవకి ఇస్తాను, కానీ వీడిని ఆఫీసర్ చేయాలి, ఆఫీసర్గా చదివించాలి. ఇంకొకడు పుట్టాడు, వాడిని కూడా
రెండో వాడు పుట్టాడు 3 సంవత్సరాల తర్వాత, ప్రభా వీడొద్దు కానీ వీడిని ఇది ఇంకొక ఆఫీసర్ని చేయాలని. మూడో వాడు పుట్టాడు, వాడు నల్లగా కాకిలాగుంటే, ఇదిగో ప్రభా తీసుకోను ఆయన అని ఇచ్చాడు. చూడండి, ఇలా అందుకే కొన్నిసార్లు కానుకలు కూడా తీసుకొస్తారు. ఏది, కుళ్ళిపోయిన పళ్ళు. ఆ మధ్య లారీ కింద పడ్డ ఒక ఏదో ఉడుము తీసుకొచ్చాడు ఒక ఆయన. ఇంకోసారి ఇంకో పిట్ట తీసుకొచ్చాడు. అయ్యా అన్నయ్య, పిట్టలు ఇంట్లో నువ్వు తీసుకోవచ్చు కదా అంటే, పోలీసు వాళ్ళు పట్టుకుంటే కష్టం అన్నయ్య అంటే, నన్ను పట్టుకుంటే అద్దంకిలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఊర్లో, అన్నయ్య ఉన్నాయి తీసుకుంటావా, మరి నువ్వు తీసుకురావచ్చు కదా అంటే, పోలీసు వాళ్ళు పట్టుకుంటావు, మరి నన్ను పట్టుకోరా. ఇలా హీనమైన వాటిని చెప్తుంటారు చూడండి. అలాగే అలా కాకుండా శ్రేష్టమైన వాటిని దేవునికి మీరు ప్రథమ ఫలముగా అర్పించుదురుగాక. కాబట్టి ప్రేమిన వర్లరా, హన్నా అడిగింది, ఒక కుమారుని ఇవ్వయ్యా. అడిగిన దానికంటే మరలా 5 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇట్టి కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తారు అంటే, దేవుని మందిరానికి మీరు మాటి మాటికి వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవాన్ని బట్టి, దేవుని మందిరానికి మీరు వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయటం ద్వారా మీకు ఒకవేళ సంతానం లేకపోయినా సంతానాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. మీరు కన్నీళ్ల మధ్యలో వచ్చి దేవుని మందిరంలో మీరు ప్రార్థన చేసి చూడండి. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆమె దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. కనుకనే ప్రార్థన మందిరాలు 6 రోజులు మీరు పని చేయాలి. 7వ రోజున దేవుని మందిరానికి వచ్చి అక్కడ మీరు చేసే ప్రార్థన ద్వారా మీ దుఃఖము సంతోషమవుతుంది. మీరు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుని మందిరావరణంలో ఉంటున్న మేళ చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యం. 15వ అధ్యాయం 19వ వాక్యం. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. చూడండి, అక్కడ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేత ఖర్చు చేశాడు, సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితుల్లో ఏడుస్తూ బాధపడుతూ ఆకలి 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 అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అతనికి బుద్ధి వచ్చినప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే నా మాట వినరా అమ్మాయి, నా మాట వినమ్మాయి అంటారు. నేను ఎందుకు వింటాను అని అంటారు. అయితే అన్నీ కోల్పోయి నష్టపరుచుకున్నప్పుడే బుద్ధి వస్తుంది, అంతవరకు బుద్ధి రాదు. కనుకనే ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని కోల్పోయి తండ్రి మాట వినకుండా లోకస్తులతో సహవాసం చేసి తనకున్న డబ్బంతయు కూడా ఆస్తి అంతయు కూడా నష్టపరిచిన తర్వాత ఆకలి వేసింది. పందులు అలా అంత దూరాన పొట్టు మేస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మూతి పెట్టాడు. ఆ పందులు అప్పటికే ఆకలేస్తూ ఔరౌరుమని ఎగబడితే వీడు వెళ్ళి మూతి పెట్టాడు. కొత్త రకం పంది వచ్చిందని అవి నెట్టేసాయి. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఒక మాట, ఓ పశ్చాత్తాపంతో కూడిన మాట, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధి ఆహారం ఉంది, ఇప్పుడు నాకు ఆహారం లేకుండా బాధపడుతున్నాను కదా, నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతాను, కూలివాండ్లలో ఒకని వాడుగా నేను బ్రతుకుతాను అని ఓ చిన్న మనవి మనసులో అనుకొని వెళ్ళాడా? కానీ తండ్రి అల్లంత దూరాన చూస్తూ నా కుమారుడు తిరిగి మరల ఇంటికి వస్తున్నాడని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి స్నానం చేయించమని చెప్పి మంచి వస్త్రాలు తొడిగింప చేసి ఉంగరాన్ని ధరింపచేసి గొప్ప విందు చేశాడు. ఒకసారి ఆలోచించండి. ఆలోగా పెద్ద కుమారుడు వచ్చాడు, నానా ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పెద్ద కుమారుడుగా ఉన్నాను, ఎప్పుడైనా బిర్యానీ చేపించావా అని అడిగాడు. ఒరే, నువ్వు నాతో కూడా ఎల్లప్పుడూ ఉన్నవాడివిరా, వీడైతే చచ్చి బ్రతికేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీడైతే చచ్చి బ్రతికాడురా, అందుకే నేను విందు చేస్తూ ఉన్నాను, నువ్వు నాతో కూడా ఎల్లప్పుడూ ఉండేవాడు, రోజు క్రిస్మస్ పండుగ చేసుకుందులే అన్నాడు. ప్రేమిన వర్లరా, ఆ మాటని మీరు చూడండి. చిన్న మనవి మనసులో, కానీ ద లవ్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉన్నదో మీరు ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 19వ వాక్యంలో, యోగ్యుడను కాను. చూడండి, కానీ తండ్రి అధికంగానే ప్రేమించి చేర్చుకున్నాడు. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను.
ఈ సంవత్సరాంతంలోనికి మీరు వచ్చారు. ఈ కృతజ్ఞత కూడికలో ఎక్కడ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపడి కురింగిపోయి కొన్నిసార్లు బుద్ధి ఉన్నా బుద్ధి లేకుండా ప్రవర్తించే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, వెనుకబడిపోయే పరిస్థితులు, చిన్న కుమారుని వలె అలాంటి ఒకవేళ వెనుకబడిన పరిస్థితులు ఉంటే మరలా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరలా యేసయ్యను మీరు హత్తుకొందురుగాక. అప్పుడే మీరు అడిగిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. పిల్లలు కొన్నిసార్లు తొట్టిల్లిపోతారు, కానీ నిజమైన తండ్రి మరలా పిల్లల్ని చేర్చుకుంటారు. ఆ మధ్య చర్చిలో చిన్న ఒక మైక్ పోయింది, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళా. నా కొడుకు అలాంటివాడు కాదన్నా అన్నాడు. అంటది ఆమె, నా కొడుకు అలాంటివాడు. చూడండి, అప్పుడు అనుకున్నాను, పిల్లలు ఎంత తప్పు చేసినా తల్లిదండ్రులు సమర్థించే వాళ్ళు ఉన్నారు, మంచిదే అనుకున్నాను. ప్రేమిని పట్ల ఆలోచించండి. ఈ చిన్న కుమారుడు కూడా పొరపాటు చేశాడు, కానీ మరలా తండ్రి తన చెంతకు చేర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఒకవేళ ప్రార్థన జీవితం, దేవుని వాక్యం చదివే అనుభవాలు, ఆత్మీయ జీవితంలో భక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఒకవేళ బలహీనులై ఉంటే మరలా మీరు బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని మీరు నూతనపరచుకుందరుగాక. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యములో, మీ పాపములో ఆయన ముఖమును మరుగుపరిచెను. మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మీరు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయాలి అంటే అడ్డుగా కొన్ని పాపాలు, దోషాలు ఉంటాయి. అవి ఈ కృతజ్ఞత కోడికలో పరిపూర్ణంగా తీసివేయబడును గాక. వాక్యములో రాయబడి ఉన్నది 59 వాక్యములో, ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఆలకించాలి అని అంటే ఆ దోషాలు, కీడు తొలగించబడాలి. ఆ తర్వాత మీ ఆధ్యాత్మిక స్థితిగతులను బట్టి భౌతికంగా మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నా దేవుడు చేయుదురుగాక. ప్రేమిన వర్లరా, ఈ మాటను ఒక్కసారి ఆలోచించండి. స్పిరిచువల్ లైఫ్లో ఆత్మీయంగా మీరు బలవంతులై ఉంటే భౌతికంగా ఏ తక్కువ కాకుండా మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆత్మీయంగా బలహీనులైతేనే భౌతికమైన ఆశీర్వాదాలు కూడా దూరం అవుతాయి. అందుకే ప్రతిసారి దేవునితో ఉంటున్నటువంటి సహవాసాన్ని దేవుని ప్రజలైన మీరు విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క వాక్యం, ప్రార్థనా జీవితం, దైవభక్తి, వీటిలో మీరు రెగ్యులర్గా మీ జీవితాన్ని దేవునితో ఉంటున్న ఆ కనెక్షన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ రావాలి. కొద్దిగా తక్కువైందా ఆశీర్వాదాలు కూడా ఒక్కొక్కటిగా తక్కువ అవుతూ ఉంటాయి. అందుకే ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడున్న ప్రార్థనా జీవితం మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఇంకా పెరుగునుగాక. అప్పుడే అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తారు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. పాపాలు అడ్డుగా ఉంటాయి, దోషాలు అడ్డుగా ఉంటాయి. అవి తీసివేయబడితేనే మనం చేసే ప్రార్థన తిన్నగా దేవుని వద్దకు వెళ్తుంది. అప్పుడు నిజముగా మొరపెట్టి వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అని వాక్యం చెప్పినట్లుగా మనం ఏదైతే అడుగుతామో వెనువెంటనే దేవుడి కార్యాలు చేయుదురుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పక్షవాయువు గల ఒక వ్యక్తి తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనము ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచరి. మీరు గమనించండి, పక్షవాయువు గల ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బాగుపడాలని కోరుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పిన మాటను మీరు చూడండి. 2వ అధ్యాయం 5వ వాక్యములో, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. చూడండి, ఇట్లెందుకు చెప్పుచున్నాడు. ఆ క్రింది వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. పక్షవాయువు గలవాడు ప్రభు దగ్గరికి వచ్చాడు, బాగుపడాలన్నప్పుడు ఇదిగో నీకున్న జబ్బు బాగవునుగాక అని స్వస్థపరచవచ్చు. కానీ యేసయ్య ఏమన్నారంటే, ఇదిగో కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చూడండి, అడిగింది పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తి బాగుపడాలని, కానీ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్.
జబ్బుకు రోగానికి గల కారణం పాపం అని బిబ్లికల్గా లోతుగా మనం ధ్యానించి చెప్పవచ్చు. జబ్బుకు గల కారణం పాపం. అందుకే మొదట ఈ పాపాన్ని తీసివేస్తే తర్వాత అతనుకున్న రోగం బాగవుతుంది. నీ కుమారుడా, నీకు ఉన్నటువంటి పాపాలు క్షమింపబడును గాక అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ప్రేమిని వర్లరా, ఆ వ్యక్తి, ఆ పక్షవాయువుతో ఉన్న వ్యక్తి బాగుపడ్డాడు. కానీ ఈ మాటను బట్టి లోతుగా మనం ఆలోచించినట్లయితే మనకి ఏది అవసరమో అదే ప్రభు యొద్ద అడిగి పొందుకొందుము గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం 32వ వాక్యములు మీరు గమనించినట్లయితే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో, చూడండి, మీకు అక్కరగా ఉన్నవేవో అవి మీకు తెలియను. మునుపు మీతో చెప్పినట్లుగా ఏవేవి అవసరమో మీ పిల్లలకు మీరు ఎరిగిన వారై ఆయా సమయాలను అందిస్తూ ఉంటారు సమస్త అవసరతలు. పరలోకంలో ఉంటున్న దేవుడు మీకు అక్కరగా ఉన్నవేవో అవి ప్రభు ఎరిగారు కాబట్టి అనుగ్రహిస్తారు. 32వ వాక్యాన్ని కూడా చూడండి. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును గాక. మనకి ఏది అక్కరో అవన్నీ కూడా పరలోకములో ఉంటున్నటువంటి తండ్రికి తెలుసు. కాబట్టి ఆ వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ తర్వాత సకల రోగాలు, బలహీనతలు అన్నీ కూడా దూరపరచబడతాయని అతని యొక్క అక్కర్లు ఎరిగిన వాడై రక్షణ, పాప క్షమాపణ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకున్న పక్షవాతము కూడా బాగైపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రేమిని వర్లారా, మనం ఆరాధించుచున్న దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తారు. ఈ కృతజ్ఞత కూడికకు చేరి వచ్చిన మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఇటు కార్యాలు దేవుడు చేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి